హాయ్ హలో. ఇవాళ నేనైతే లంచ్లోకి సొరకాయ ఉంటే సొరకాయ పప్పు, సొరకాయ పచ్చడి చేద్దాం అనుకున్నాను. సొరకాయ ఎక్కువగా ఉంది, సగం మాత్రమే పప్పులోకి అవుతుంది. ఇంకందుకు కందిపప్పు బాగా కడిగేసుకొని సొరకాయ తరిగి అందులో సగం సొరకాయ అయితే వేస్తున్నాను. దాంతోపాటు పచ్చిమిర్చి, టమోటో, కొన్ని తెల్లగడ్డలు వేస్తే పప్పు సువాసనగా బాగుంటుంది. పచ్చి కరివేపాకు ఇక అన్నీ వేసి కుక్కర్లో అయితే పెట్టేశాను. ఇక పప్పు చేసిన తర్వాత అదే స్టవ్లో పక్కకు అన్నం కూడా పెట్టేస్తున్నాను. ఇంకా ఆనియన్ తిరువాతకు పోసుకుంటున్నాను. అయితే ఆనియన్ కొంచెం ఫంగస్ ఉంది, బ్లాక్గా పొడిగా. ఇక దాన్ని మనం మామూలుగా బయట అయితే అట్లే తరిగి వేసేస్తారు. మనమైతే ఇది కడిగేసుకోవాలి, కడిగేసుకొని వాడుకోవచ్చు. ఆనియన్ అయితే బాగుంది కానీ కొంచెం నలుపల ఫంగస్ అయితే వచ్చింది. ఇది అలాగే వేసుకోవడం వల్ల తలనొప్పి వస్తుంది. నేనైతే కడిగేసి తర్వాతకైతే అన్నీ రెడీ పెట్టుకొని ఆయిల్ వేసేసి అది వేగే లోపల పప్పు అయితే ఎనిపేసుకున్నాను, ప్రెషర్ తీసేసి. ఇక అన్నం ఉడికి అన్నం గంజి వంచేసరికి సొరకాయ పచ్చడికి అయితే ఇవన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను పక్కకు. ఈ సొరకాయని ఆయిల్లో బాగా వేపి పచ్చివాసన పోయే వరకు పక్కకు పెట్టుకున్నాను. ఇక కూరగాయలలో ఒక్కటే కీరదోస ఉంటే అంతా చెక్కు తీసి తరిగేసి పిల్లలకు లంచ్లోకి అయితే పెట్టేశాను. ఇక పప్పు ఎనిపేసుకొని తిరువాత పెట్టి ఈ సొరకాయని 1 by 1 అన్నీ ఆయిల్లో వేపేసి రోటి దగ్గరికి వెళ్ళి దంచుకున్నాను. అదైతే మెత్తగా అయితే మెదగలేదు. ఇంక నేను మిక్సీకి వేయకుండా పచ్చడి అయితే కొంచెం కచ్చా పచ్చాగా చేసుకున్నాను. ఇలా పచ్చళ్ళు, రోటి పచ్చళ్ళు ఇంట్లో నాకు ఒకదానికే ఇష్టము. ఇక అందుకు నేను ఒకదాన్నే చేసుకున్నాను. మా పాపకు పాదం బెనికిందని స్కూల్కి వెళ్ళలేదు ఇవాళ. అంతే అండి. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఫ్రైడే రోజు అయితే కొంచెం టైం ఉంటే ఈవినింగ్ అట్లా ఇంకా అక్కడంతా మా ఫ్యాక్టరీ దగ్గర బయటంతా నీళ్ళు చల్లేసి ముగ్గు అయితే పెట్టుకున్నాను. ఇక ఇవాళ మా లంచ్ వచ్చేసి సొరకాయ పప్పు, సొరకాయ పచ్చడి, అన్నము. పిల్లలకైతే క్యారీ పంపించేసి ఇంకా సెల్లు ముందు వాయిస్ ఓవర్ అయితే ఇచ్చి వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. అంతే అండి. బాయ్.